అతలాకుతలం చేస్తున్నటువంటి ఒకే ఒక్క అంశం మద్యం. ఆహా, కల్తీ మద్యం. మద్యమే మనిషిని నాశనం చేస్తుంది, కల్తీ మద్యం మనిషి ప్రాణం తీస్తుంది. అయ్యా, వాగ్దానాలు కల్తీ, మాట కల్తీ, మనిషి కల్తీ. ఆఫ్రికాలో ఉన్న మాట ఆంధ్రాలో లేదు. అయ్యా, ఇది ఎక్కడ తంబళ్ళపల్లి ములగల చెరువు, ఎక్కడ ఇబ్రహీంపట్నం? దయచేసి కొద్దిగా ఆలోచించండి. పార్టీలో పార్షాలిటీ ఉండొచ్చు, అది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ పరిపాలన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్షాలిటీ ఉండకూడదు. నిజాన్ని నిజంగా చెప్పండి, పరిపాలన దక్షుడు అనిపించుకోండి, అబద్ధాన్ని అబద్ధంగా చెప్పండి, ఒప్పుకోండి. కానీ ఇదేమిటి? జోగి రమేష్ జోగి రమేష్ జోగి రమేష్ జోగి రమేష్ ఇవాళ పుట్టుకొచ్చాడా మద్యంలో? ఏమిటిది? ఏమన్నా తలా తోక ఉందా దానికి? ఒక విషయాన్ని గురించి కొద్దిగా నేను డీప్గా వెళుతున్నాను. చాలా సంతోషం. దాన్ని పట్టించి అదొక పెద్ద పరిశ్రమలాగా దానిని బయటపెట్టి అదంతా చూపించి కల్తీ మద్యం ఈ ప్రపంచాన్ని, ఈ కల్తీ మద్యాన్ని ఆంధ్ర ప్రజలకి, అసలు భారతీయ ప్రజలకు చూపించిన వ్యక్తి జోగి రమేష్ గారు. దీన్ని ఎలా పులమాలి, ఎలా బయటపడాలి, ఏ విధంగా చెయ్యాలి అనే నారావారి ఆలోచన నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి సార్. మీరు ఇవాళ గుర్తొచ్చాడా జోగి రమేష్ గారు? ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా అనేకమైన కీలక పదవులు కూడా చేశారు ఆయన. ఎక్కడైనా ఎంత మచ్చ, కొద్ది అవినీతి అయినా, ఎక్కడైనా అప్పుడైనా ఇప్పుడైనా నిరూపించారా? చేశాడు అసలు ఆయన. ఒకటే మాట అంటున్నాడు ఆయన నిబద్ధతకు ఒకటండి. దయచేసి మీరు పెద్దవాళ్ళు, ప్రస్తుతం ముఖ్యమంత్రి వర్యులు, మీ మీద ఉన్న గౌరవంతో ఇలా చెప్తూ ఉన్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఏది జోగి రమేష్ గారి మాటలు